ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మన ఛానల్లో మీరు స్మార్ట్ ఫోన్స్ చూశారు, స్మార్ట్ టీవీస్ చూశారు, స్మార్ట్ వాచెస్ చూశారు, ల్యాప్టాప్స్ చూశారు, అలాగే స్మార్ట్ గ్యాడ్జెట్స్ ని కూడా చూశారు. ఇంకా చెప్పాలంటే స్మార్ట్ అనేటువంటి ఉన్న ప్రతి ఒక్క డివైస్ ని కూడా మన ఛానల్లో మీరు అన్బాక్సింగ్ చూస్తున్నారు. ఈ రోజు నేను అసలు దీన్ని కూడా అన్బాక్స్ చేస్తానని అనుకోలేదు. సో దీంట్లో కూడా స్మార్ట్ టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. ఇదేంటి, ఆ టెక్నాలజీ ఏంటి, ఏం యూజ్ చేశారు అనేది వీడియో అయితే చూసేద్దాం. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ఒకసారి రండి, జిప్ తీసి చూద్దాం. ఎస్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక స్మార్ట్ మ్యాట్రసెస్ అని ఎందుకు అంటున్నాను అని అంటే ఫస్ట్ అన్బాక్స్ చేసి ఆ తర్వాత మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇదంతా కూడా మనకి వాక్యూమ్ ద్వారా ప్యాక్ చేసి పంపిస్తారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ లో ఇది హెవీ వెయిట్ కాకుండా అలాగే కాంపాక్ట్ సైజ్ ను ఆక్యుపై చేయాలని చెప్పి. సో దీన్ని మనము ఎలా అయితే అన్బాక్స్ చేస్తుంటామో ఆటోమేటిక్ గా ఎయిర్ అనేది దీని లోపలికి వెళ్ళిపోయి ఇది ఎక్స్పాండ్ అయిపోయి డైరెక్ట్ గా నార్మల్ మ్యాట్రసెస్ లాగా రావడం జరుగుతుంది. కానీ అన్బాక్స్ చేసేటప్పుడు ఇలా కట్ చేసేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్త, మళ్ళీ పరుపును కట్ చేయగలరు. సో చూసారా, ఇట్లా కాంపాక్ట్ గా వీళ్ళు అంటే ఎయిర్ టైట్ తోటి వీళ్ళు ప్యాక్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎప్పుడైతే మన దగ్గరకు వస్తుందో మనం తీస్తే ఆటోమేటిక్ ఇది నార్మల్ మ్యాట్రసెస్ లాగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే కన్వర్ట్ అవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, బేసిక్ గా దీంట్లో మొత్తం కంప్లీట్లీ మనకి 5 లేయర్స్ ఉండడం జరుగుతుంది. ఈ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ బబ్లింగ్ కైండ్ ఆఫ్ లేయర్ ఏదైతే ఉందో, జనరల్ గా బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ కి కైండ్ ఆఫ్ గ్రిప్ లాగా అంటే యాంటీ స్కిడ్ లాగా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో మనం దీన్ని యూజ్ చేసేటప్పుడు ఇది కింద పడటం కానీ లేదా అటు ఇటు జరగటం కానీ ఇలాంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. జనరల్ గా కామన్ మ్యాట్రసెస్ లో మనం చూస్తూ ఉంటాము. ఇక పైన ఉండేటువంటి లేయర్ ఏదైతే ఉందో వీళ్ళు సాఫ్ట్ బ్యాంబూ లేయర్ అని అంటారు. అంటే బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఇదే స్మార్ట్ టెక్నాలజీ ఇందులో వాడింది. మన రూమ్ టెంపరేచర్ కన్నా గానీ ఇది మరొక 4 degrees తక్కువ టెంపరేచర్ ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుందంట. దీని వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్ గా మనం పడుకున్నప్పుడు బ్యాక్ సైడ్ మనకి వీపు దగ్గర గాలి తాగలేకపోతే హీట్ అవ్వటం లేదన్నట్లయితే చెమట పోయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది చెక్ పెట్టనుంది. అదే ఈ సాఫ్ట్ బ్యాంబూ ఫ్యాబ్రిక్ యొక్క స్పెషాలిటీ, అదే ఇందులో వాడినటువంటి టెక్నాలజీ కూడా. ఇది నాకు కొంచెం కూల్ అనిపించింది. అండ్ బై ద వే ఇక్కడ మనకు ఒక జిప్ ని అయితే ప్రొవైడ్ చేశారు. బేసికల్లీ దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని మొత్తాన్ని మనం ఓపెన్ చేసుకొని లోపల ఉండేటువంటి మ్యాట్రసెస్ అంటే మెయిన్ ఫోమ్, మెమరీ ఫోమ్ ఏదైతే ఉందో ఆ మెమరీ ఫోమ్ ని కూడా మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ రెగ్యులర్ గా ఇది వచ్చేటప్పటికి వాషబుల్, డైరెక్ట్ గా మనం వాషింగ్ మిషన్ లో వేసుకొని వాష్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా దీని లోపల కూడా మనం ఓపెన్ చేసి అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ మనకి మెమరీ ఫోమ్. సో బేసికల్లీ ఇదే మనము జనరల్ గా మనకి పైన హిట్ అయ్యేది. దీని తర్వాత రెగ్యులర్ కుషన్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం కంప్లీట్లీ 8 inches కి సంబంధించినటువంటి ఒక హార్డ్ ఫోమ్ అలాగే మరొక సాఫ్ట్ ఫోమ్ ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఎప్పుడైతే మీరు వర్క్ చేసి టైర్డ్ అయిపోయినప్పుడు రిలాక్స్డ్ గా దీని మీద అయితే చిల్ అవ్వచ్చు. ఇంతేకాదు ఇది 0 partner డిస్టర్బెన్స్ తోటి కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే ఈ పరుపు నుంచి లేచి బయటకు వెళ్తారో సో మీ పక్కన వాళ్ళకి ఒక మనిషి కదలిక అనేది మాక్సిమం ఇందులో అయితే రాదు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ద అల్టిమా అండ్ మేడ్ ఇన్ ఇండియా అండ్ ఇట్ SleepyCat. ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో డబుల్ బెడ్ ది. సో అకార్డింగ్ టు మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు కస్టమైజ్ సైజెస్ ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మర్చిపోయా ఇది చెప్పటం, వీళ్ళకి సంబంధించినటువంటి మెమరీ ఫోమ్ పిల్లోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకా కంఫర్ట్ గా కావాలన్నట్లయితే వీటిని కూడా ఆర్డర్ చేసుకోండి. అండ్ బై ద వై, సో ఇక్కడ ఫ్యాబ్రిక్ మొత్తం కంప్లీట్ గా బ్రీతబుల్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మెమరీ ఫోమ్. సో దీంట్లో మనకి కంఫర్ట్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి రెగ్యులర్ గా ఉండేటువంటి రూమ్ టెంపరేచర్ కన్నా ఇది ఒక 4 degrees దాకా తక్కువగా రావడం జరుగుతుంది. సో మీ స్లీప్ ఏదైతే ఉందో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ స్లీప్ అయితే దొరకడం జరుగుతుంది. స్పెషల్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది. నా కూపన్ కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే కింద లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.